సమీపించని అందరూ పడాలి నివసించునా దైవమా అవునా పాటలో జీవించండి
హల్లెలూయా. చేతులతో అందరూ గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, చాలా సంతోషకరము. మనము లూకాసు వార్త 13:24 ఆ పై భాగంలో మనం పొలివారం ధ్యానం చేశాం. ఈ రోజు కింది భాగంలో ధ్యానం చేద్దాం. అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఆ మాట మరి మీకు ఎంతమందికి ఉన్నదో ఎలా అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు. కొంతమంది మాట్లాడుతుంటే మీరేమనుకుంటారంటే త్యాగేసినట్టు ఉంటుందండి. అవునా? అవును, చచ్చుపుచ్చు లేకుండా మాట్లాడుతున్నానండి. అసలు మామూలుగా కదండి, మోమాటం లేకుండా మాట్లాడతానండి అన్నట్టు. ఇప్పుడు దేవుడే ఖచ్చితంగా మాట్లాడాలి. ఏమని? వారి వలన కాదని మీతో. అంతే. అనేకులు ప్రవేశింప చూతురు గాని కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అంతే. ఇక దేవుడు చెప్పిన మాట తిరిగే ఉంటుందండి. తిరిగి ఉండదు కదా. మెట్ల మీద ఎవరు కిందగా రావాలి లేదా పైకి వెళ్ళాలి. ఎవరు? మా కళ్యాణి. సరే సరే, వాడు ఉంటాడా? కనుక ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. కొనసాగి. అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. వారి వల్ల కాదని నేను చెబుతున్నానని దేవుడు చెప్పాడు. అంతే. దేవుని బిడ్డలారా, పోయిన వలంలోనేమో పోరాడం అన్నమాట వాస్తవం. పోరాడడం కూడా ప్రవేశింపలేకపోవచ్చు, లేదా పోరాడుతున్నట్టే ఉండి ప్రారంభంలోనూ అలాగే కొద్ది టైం గడిచిన తర్వాతనో లేదా కాలం గడిచే కొద్ది ఏదో ఒక కారణం చేత కాకపోవచ్చేమో, అంటే ఆ గమ్యం చేరలేకపోవచ్చేమో. దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. అనేకులు ప్రవేశింప చూతులు గాని వారి వల్ల కాకపోవును. నాకున్న అనుభవం ప్రకారం చాలా చాలా కారణాలు దేవుని ఆత్మ నాకు తెలియచేసిన విషయాలు ఉన్నాయి. ఆలోచన చేద్దాం. దేవాది దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఒకరోజు ఎర్నెస్ట్ పాల్ గారు ఒక స్టేటస్ లో ఒక మాట పెట్టారు. ప్రతి ఆదివారము క్రమంగా దేవుడి సన్నిధికి రావటం అనేది ముఖ్యమే కావచ్చు, కానీ మన ఆత్మస్థితి ఎంతో మనం సరి చేసుకున్నట్టు రావటం ముఖ్యం అని చెప్పారు. నాకు బాగా నచ్చిందండి, బాగా నచ్చినది. అలాగే దేవుని బిడ్డలారా, ప్రవేశింపజొత్తుడు ఎందుకని వారి చేత కాకపోతుంది? దేవుడు ఎందుకు వారిని చూసి అలాగా చెప్పి ఉన్నారు? మన దేవుడు హృదయ రహస్యములు ఎదిగిన దేవుడు. ఎవరు వారి జీవితములు అంతవరకు కొనసాగించగలరు ఆయనకి తెలుసు. ఎవరు ఎంతవరకు మధ్యలోనో సగంలోనో అలాగో ఎలాగో ఏ కారణం చెప్పుదాం అక్కడికక్కడే ఆగిపోవటం, స్టాప్ అయిపోవటం జరుగుతుందో అది కూడా ఆయనకి తెలుసు. కనుక ఆలోచన చేసుకున్నాం. నాకు లూకాసు వార్త 14 మీ చదవవలసిన రేపు ఉపమానం జ్ఞాపకం చేస్తున్న దేవుని ఆత్మ. అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. దేవుడు 2 విషయములను మన ఎదుట పెట్టిస్తున్నాడు. ఒకటి, శత్రువు మీద నువ్వు ఎదుర్కోవాలి అంటే. రెండవది, నువ్వు ఏదైనా ఒక బిల్డింగ్ నువ్వు కడుతున్నప్పుడు
అది ముగించాలి అంటే ఈ రెండు మనం ముందు ఉంచాలి. నీ మీదకి శత్రువులు వస్తున్నారు అని నువ్వు గ్రహించినప్పుడు, నీకు తెలుసుకున్నప్పుడు, నీవు కొంతమంది సైన్యంలో తీసుకుని ఎదుర్కోగల శక్తి సత్తా నీకుందో లేదో ఇక్కడ చూసుకోమన్నాడు. నువ్వు వాళ్ళని చూసి బెంబేలెట్ల కంటే, వాళ్ళని చూసి ఇక అంతా అయిపోయింది అనుకునే కంటే, వాళ్ళని చూసి ఏమేమో నీ ఆలోచించే సతమతమై దిగజారిపోయే కంటే కొంతవరకైనా సరే నేను ఎదుర్కోగలను అనేటువంటి కనుక నువ్వు ఆలోచించుకుంటే ముందుకు వెళ్ళు అన్నాను. అలాగే ఒక బిల్డింగ్ ఇల్లు నువ్వు కట్టుకున్నావు అనుకున్నప్పుడు దాన్ని పునాదులతో సహా తీసావు, వేసావు, బాగుంది. అది నేను ఎంతవరకు నేను దాన్ని పూర్తి చేయగలను అనేది నువ్వు కూర్చొని ఒకసారి ఆలోచించేసుకోవాలంట. ఇది ఆత్మీయంగా దేవుడు చెప్పాడండి, నిన్ను గురించి కాదు. నువ్వు ఆత్మీయమైన ఇల్లు నువ్వు మొట్టమొదటి నువ్వు ప్రారంభమై బేసికల్లీ నువ్వు అన్ని విషయంలో ముందుకు సాగాలనుకుంటున్నప్పుడు ఇది ఎలా కొన్నావు మనం ఆలోచన చేసుకుని, ఇది నేను కొనసాగించగలనా, నేను దేవులో ఎంతవరకు సాగగలను, నేను దేవులో ఎంతవరకు ఆయన కృప పొంది నా జీవితాన్ని ముగించగలను అనేది ఇక్కడ ఉన్నప్పుడే ఆలోచన చేసుకోవాలి. కట్టే ముందే నీ ఆత్మీయ గృహము కట్టుకోవటం నేర్చుకోవాలి. జ్ఞానమైన స్త్రీ తన ఇంటిని కట్టుకున్నట్లుగా కట్టుకోవటం నేర్చుకోవాలి. ఒకవేళ కట్టుకునే సమర్థత నీ జీవితంలో లేదు అనుకున్నప్పుడు ప్రారంభంలోనే ఆగిపోతే మేలే. అవునండి, దేవత దేవుడు ఇంకో ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక వ్యక్తిలో ఒక దెయ్యం వెళ్ళిపోయింది. ఈ దెయ్యం వెళ్ళిపోయినట్టు ఈ మనిషి యొక్క హృదయము చాలా చక్కగా శుద్ధీకరించబడి చక్కగా అన్ని అమర్చుకుని ఉన్నది. కానీ ఆ హృదయం ఖాళీగానే ఉంది. దానిలోకి ఇంకా దేవుని ఆత్మ దేవుడు రాలేదు. ఈ ఒక వెళ్ళిపోయిన దెయ్యం ఏడుగురు తీసుకుని వచ్చింది. చూసింది ఒక్కసారి, ఇలా పొంగిని చూసింది. ఖాళీగా ఉంది, బాగుంది, మంచిగా ఉంది, నీతిగా ఉంది. దీనిలో మాత్రం అసలైన శిశువులే వారు రాలేదు. కనుక ఇప్పుడు మనం వెళ్దామని చెప్పి ఒకటి పోయి 7 పట్టుకుని వచ్చేసింది. మొదటి స్థితి కంటే అలాగుంటుంది భారంగా. నువ్వు కొనసాగించగలవో లేదో ప్రారంభంలోనే అనుకుంటే ధన్యత. బిగినింగ్ ఈస్ ది బెటర్ దాన్ ఎండింగ్. ముగింపు ధన్యకరం. ఒకసారి ఆలోచన చేసుకుందాం. అందుకనే అనేకులు ప్రవేశింపజూతురు కానీ సర్వలోకాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త తన స్వాస్థంతో నన్ను నిర్మించుకున్న దేవాది దేవునికి మన హృదయాలోచన తెలియను. కనుక ఆలోచన చేసుకున్నాం. వారి చేతకి ఆగపోవును. నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత ఉద్దేశములు, ఆలోచనలు, నువ్వు సొంతగా నీ స్వనీతి చేత నీ సొంత జ్ఞానము చేత ఆలోచించుకున్న ఆలోచనలు దేవుణ్ణి ఆత్మ సాగనివ్వదు అనే సత్యాన్ని మాత్రం ఖచ్చితంగా గ్రహించాలి. దీనిలో సచ్చు పుచ్చు లేదని నేను చెప్తున్నాను. పులిపిట్టులేదా కనుక ఏదైనా ఆయన చిత్తమే, ఏదైనా ఆయన చెప్పే, ఏదైనా లేదు ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయగల సమర్థుడు మనం కాదు. ఆయన హెచ్చరించబడాలి. కనుక
బిడ్డారా, ప్రవేశింపజూతుడు వారి చేత కాకపోవడం కానాలేంటి ఎందుకని వచ్చేసారే. అసలైన శిశులైన పండుగ క్రిస్మస్ కంటే, జనవరి 1 కంటే ఒక పండుగ దినం అన్నది నీకున్నా గొప్ప పండుగ దినం అన్నది. అది దేవాది దేవుడు దానిని ఒక శుభదినముగా పరిగణించాడు. దేవుడితో వెళ్లే వారికి శుభదినం అయితే, విడవబడిన వారికి చాలా ఆయాసకరమైన దినం. దేవుని స్తోత్రం. కనుక అది నీ జీవితంలో పండుగగా కావాలి అంటే ఒకసారి ప్రవేశింపజూతుడు అనే కామాగా ఉండవద్దాం. ప్రవేశింపజూతుడు గాని అనే అలాగా ఉండద్దు, గాని అనేలాగా ఉండవద్దు. ఆమె ప్రార్థన చేస్తుంది గాని సంతోషంగా ఉందండి. ఆమెకు మంచి అనుభవాలు ఉన్నాయి కానీ సంతోషంగా ఉన్నది. క్రమంగా రెగ్యులర్ ఉంటుందండి సండేస్ రావడానికి, కానీ ఏదో ఉందండి. దేవునితో అందరికీ తెలిసేలాగా, గ్రహించేలాగా ఆత్మీయ జీవితం ఉన్నట్టు నటిస్తున్నావు కానీ జీవించడం లేదు. రేపు స్తోత్రం. హల్లెలూయా. దేవునిలో జీవించిన వారే వారి గమ్యం చెప్పాలనే సంగతి మర్చిపోతారు. దేవునిలో జీవించడం వేరు, నటించడం వేరు. ఈరోజు ఉదయకాలంలో దేవుడు నాకు ఈ మాట తెలియజేశాడు. అవును, జీవించడం వేరు, నటించడం వేరు. ఈ రోజున ప్రపంచం నటిస్తూ ఉన్నారు, దేవుని బిడ్డలు నటిస్తూ ఉన్నారు. ప్రవేశింపజూతులు కానీ ఎవరిని మోసం చేస్తాం? దేవుణ్ణి మోసం చేయలేదు. నీవు మోసం అవుతున్న సంగతి మర్చిపోతున్నావు. ఏమండి, నీవు మోసం అవుతున్న సంగతి మర్చిపోతున్నావు. ప్రవేశింపజూతులు గాని వాళ్ళు నీవు ఉన్నావేమో. మంచి వినయ విధేయత, ఎక్కడున్నారా బాలాజీ తేజ? ఊళ్ళోనే ఉన్నారా? ఉంటుందమ్మా. ఇవి ఎక్కడ జబ్బు చేశారు ఆలోచన చేసుకున్నాం. కనుక దేవుడి బిడ్డలారా ఆలోచన చేద్దాం. కనుక ఒక ఆత్మీయ జీవితం అనేది దేవుడు కోరుకుంటున్న విషయం ఏమిటో తెలుసా? జీవించండి అంటున్నాడు. దీనిలో ఇంకా 2-3 రకాలు ఉండేది మాట్లాడతాను. శ్రీశమ్మ గారు ఒక పాట పాడారు, ప్రభువా నీలో జీవించిన పడమై త్వరగా. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే. అవును, నాయన కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే, నాయన కృపా బాహుళ్యమే. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట. ఎంత ధన్యత అంటే మామూలు కాదండి. అనేక మంది ప్రభువులో జీవించలేక ప్రవేశింపజూతులు కానీ అది ప్రవేశింపజూతులు కానీ అన్నట్టే ఉంటారు.
అంతే. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. దేవుని మార్గం నటనపోకుండా ఈ లోక పడకుండా గతించుతున్నది అని పౌలు గారు అంటాడు కొరింథీ పత్రిక. గతించిపోతున్నదండి. అసలైన దావీదు వలె నటించినటువంటి దేవుణ్ణి ఆడి కొనియాడినటువంటి దావీదు వలె వెళ్ళిపోయేది నమ్మక రోజు రాబోతుంది. జీవించు, నేర్చుకో. ఏ విధంగా నువ్వు జీవించాలి, ఏ విధముగా నువ్వు జీవించాలి. ఒకటి వాక్యమై జీవించాలి. దేవుని బిడ్డలారా, వాక్యమై జీవించు. లోకంతో నీకు మిషమండి. ఒకసారి అందరూ నన్ను బైబిల్ కూడా చూడాలన్నా, అసలు నీకు లోకంతో పని ఏంటి, లోకంతో నీకు మిషం ఏంటి? ఈ రోజు అందరూ లోకంలో మునిగి చేస్తున్నారు. గుంపులు ఉండవచ్చు, మందులు ఉండవచ్చు, చెత్త గుంపు కావచ్చు, పెద్ద గుంపు కావచ్చు, లోకంలో జీవిస్తూ ఉన్నారు. అసలు దేవుని వాక్యం ముక్కుసూటిగా మాట్లాడుతుంది. అసలు నీకు లోకంతో విషయం ఏంటి? నువ్వు దేవుళ్ళు జీవించితే నీకు అస్థితి ఉండదు. ఆలోచన చేయండి. చివరి దినంలో ఉన్నాం. అత్యంత వద్దుగాని జీవించడం నేర్చుకోండి. మీ జీవనం ఏర్పాటు చేస్తున్నాడు దేవాది దేవుడు. ఏకవ కాస్త 4:14 త్వరగా 4:14. రేపేమి సంభవించినా మీకు తెలియదు కనుక జీవమేపాటిది. ఆ. మీరు కొంతసేపు కనబడే ఆ. అంతలో మాయమైపోవు ఆ. ఆవిరి వంటి వారే. మీ జీవం ఏర్పడండి. ఆలోచించండి. మీ ఆఫ్టర్ మన బ్రతుకు ఎంతండి ఒకసారి ఆలోచించండి. నేను దేవుని సందులో ప్రార్థన చేసుకోవడానికి ఎప్పుడు ఒక మాట అడుగుతాను. దేవుని సందులో నేను నా జీవితాన్ని నేను దేవుని దగ్గర సరి చేసుకుంటూ దేవుడిని అడుగుతాను, ప్రభా నేనెంత నా బ్రతికెంత ఈ స్థితిలో ఉన్నదంటే నికృపే అనుకున్నటువంటి ప్రార్థన అనుకున్న జీవితంలో ఉండదు. నా బ్రతికెంత ఒకసారి ఆలోచించాను. ఒకసారి కన్ను తెలిస్తే నీ జీవితం ఉంటుందా? ఈ జీవం ఏర్పడ్డది వాక్యంలో జీవించు. వాక్యం అంటున్నారు, అనుభవాలు ఉన్నాయి అంటున్నారు, మాకంతా తెలుసు అంటున్నారు, అంతా వచ్చంటున్నారు. అందుకే ఇట్లాంటి వాళ్ళని చూసి దేవాది దేవుడు నొచ్చుకొని బాధతో ఇలా నటిస్తున్నటువంటి సొంత సంఘానికి ఒక మాట హెచ్చరించారు. నీవు జీవిస్తున్నావని పేరు మాత్రమే కానీ నీవు మృతుడవు. చదవాలి. 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ నీవు వచనం. ఏ స్థితి నీకు ఆ. నీవు సహనము కలిగి నీవు జీవిస్తున్నావని పేరు మాత్రమే కానీ నీవు మృతుడవు. అది చదవండి అబ్బా, దానిలోనే ఉంది. సరే, ఓకే. కనుక అక్కడ రాస్తాడు సాధ్య సంఘానికి. ఈ క్రియలను నేను ఎరుగుదను. ఆ. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ ఆ. నీవు మృతుడవే. అంతే. లోకానికి, ప్రజలకు, అందరి దృష్టికి ఇలాగా ఉన్నాం. కానీ అనేక విషయంలో దేవుని యొక్క కృపకు దూరస్తులమై తప్పిపోతున్నాం. జీవించడం తెలుసుకోలేకపోతున్నాం. నీకు జీవిస్తే లోకం నీకు కనిపించదు. జీవించితే మనుషులు కనిపించదు. జీవించితే నీకు లోకాలు ఏది ఎదురుతుందో నీకేమి ఎదురు రాదు. ఆలోచించండి పిల్లరా. యాకోబు ఆ యొక్క ఏసావు వస్త్రములు వేసుకున్నాడు. భోజనం సిద్ధపరిచాడు, వెళ్ళాడు. స్వరం చూస్తేనేమో యాకోబు స్వరం, ఇట్లా చూస్తేనేమో ఏసావు. తండ్రి ఎంత గుడ్డివాడైనా మందగిలినా కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డాడు. తండ్రి కొడుకు స్వరం గుర్తించరా?
ఏమండి గుర్తించడా? ఆ? ఆలోచించండి. అంత దూరంలో ఉన్నా నువ్వు ఇంట్లో కూర్చున్న తండ్రి తగ్గితే నా తండ్రి వస్తున్నా మా నాన్న వస్తున్నాడు అనుకుంటా. తుమ్మితే మా నాన్న వస్తున్నాడు అనుకుంటా. నువ్వు గుర్తుపడతావే ఆ మాత్రం నిన్ను కానీ నేను కొడుకువని అమ్మా తండ్రి గుర్తించడా? చెప్పలేమండి, గుర్తిస్తాడు. స్వరం మాత్రం యాకోబుదే. ఏంటంటమ్మా? స్వరం మాత్రం తైలం మీద చూస్తే ఇదంతా ఒక నటన అని గ్రహించాడు. ఆల్రెడీ గ్రహించకుండానే లేడండి. ఏదైనా ఫస్ట్ మీల్ తెచ్చింది అక్కడైనా మొదటి భోజనం సిద్ధపరిచింది ఎవరు? చెప్పలేమండి. ఇద్దరు కొడుకుల్లో ఒక ఆయన మొట్టమొదటి వచ్చాడు. నేను రిజెక్ట్ చేయటం బాగోదనుకుంటాడు. అందుకని తిన్నాడు, అసలు తీర్చాడు, వెళ్ళిపోయాడు. కనుక ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు జీవించడం నేర్చుకోండి. దేవుని రాజ్యం కొరకు నీ కోసం ఒక ఉన్నతమైనటువంటి మహిమ గల రాజ్యం సిద్ధపరచండి. నీ కొరకు అర్జునుడు సింహాసీనుడైన యేసు ప్రభువును అలంకరించబడిన పెండ్లి కుమారుడు నీ కొరకు ఉన్నాడు. కనుక ఆయనలో జీవించడం నేర్చుకో. నటించమంటావు. ఎవరు వైపు పొందుతావు? ఎవరు నీకు కిరీటాలు పెడుతున్నారబ్బా? లోక సంబంధమైన కిరీటాల కొరకు పరిగెత్తమంటావు. వీళ్ళు కలిసి పాడారు. సదాకాలము అనే పాట పాడంగా మొక్క వచ్చిన కాదా? బ్లెస్ ఎందుకు వస్తామన్నా? చిన్న వచ్చిన పాడిపోమ్మా. ఇక్కడ చేసేసుకుందా ఈలోపు వాటిని కలిసి వచ్చాక. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. ఆలోచన చేసుకున్నాం. జీవించండి, ప్రభులో జీవించండి. ఉన్నతమైన కృపా భాగ్యం పొందుతాం. ఉదయం నేను లేచి అలా మంచం మీద అడుగు కాలు పెడుతూనే ఉన్నాను. అమ్మా అదే ముఖ దర్శనం చాలా మొదట వచ్చిన ఆత్మ దీప్యంగా గంట కొట్టినట్టుగా పాడింది. అందుకే ఆ పాట పాడించాను. అదా సదాకాలం అనే పాట పాడాను. పాపాల ఊబిలో పడి ఉన్నానన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. అవును, ఆమేన్. పాపాల ఊబిలో పడి ఉన్నానన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలం పడు నీతోనే జీవించగలను యేసయ్యా. గొప్ప అనుభవం అండి. సదాకాలము నీతోనే జీవిస్తావని ఆ భక్తుడు అన్నాడు. మరి నీ జీవితం సద్వర్తించుకోండి. జీవించడం నేర్చుకోవాలి. నువ్వు జీవించాలి ప్రభువులో. అప్పుడు నీకు లోకం కనిపించవు. నీవు జీవించడం నేర్చుకుంటే, జీవించుతూ ఉంటే నువ్వు దేవుని ఆత్మతో అనేక విషయంలో నువ్వు గ్రహిస్తావు. నీ యొక్క గమ్యని డెస్టినీ, ఆ టార్గెట్స్ ఏమిటో, ఆ గమ్యం ఏమిటో, ఆ గురి ఏమిటో తీర్చగలవు ఖచ్చితంగా. అప్పుడు పౌలు గారు అనుభవం వస్తావు.
జీవించిన పౌలు గారు శ్రమలను అనిపిస్తున్నా శ్రమలు కాలేదు. కొడా దెబ్బలు కాలేదు. దేవుళ్ళు జీవించాడు కనుక ఒక అనుభవం చెప్పాడు. క్రీస్తు యేసు పడగా మిగిలినవన్నీ నా శరీరం మీద జీవించాడు కనుక ఆ మాట అనగలుగుతున్నాయి. జీవించాడు కనుక ఆ మాట అనగలుగుతున్నాడు. అందుకే తిరుగులేదు ఆ మాట అన్నాడు. తన జీవితం ముగిపోయాడు. ఏమని విశ్వాసం కాపాడుకున్నాను, నా పరుగు నడవని, చేశాను అన్నాడు. అయిపోయింది, ముగించాను. యేసు ప్రభు 6వ మాటలో ఎట్లా ముగించేశాడు? తన జీవితం ముగించాడు. జీవించితే అద్భుతకరంగా ముగిస్తావు నేను జీవితాను. అన్నింటిలో ప్రవేశింపబోనాదు కానీ జీవించలేక ప్రభులో ఏమైనా నువ్వు గ్రహించుకున్నట్టుగా ఉంటున్నావు, కానీ గ్రహింపు లేని ఉదయముగా ఉన్నావు. 3-4 వారాల క్రితం మాట్లాడుకున్నట్టు హృదయానికి ముసుగుపడిందా అన్నట్టు నీకు పడిపోయింది. నీ మట్టుకు నువ్వు మాత్రము ఏమనుకుంటున్నావంటే నేను జీవిస్తున్నాను, కానీ అది అలాగే ఉండిపోయిన సంగతి నీకు అర్థం కాదు. నటించకు. దైవగంలో నటించిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఎలీషా దగ్గర గెహజీ పరమ శిష్యుడు, నంబర్ 1 శిష్యుగా పేరు తెచ్చుకున్నట్టున్నాడు. ఆఫ్టర్ పనికిమాల విషయం కోసం దౌర్భాగ్యుడై తన యొక్క ఆత్మీయ జీవితం అంతా స్పిరిచువల్ లైఫ్ లాస్ అయిపోయింది, నష్టపడ్డాడు. ఆలోచించండి, నటించవద్దు. గురువు దగ్గర ఆపడానికి పాత్రలు పెడతారు. నేను యేసు ప్రభు దగ్గర నేను నేర్చుకుంటున్నానని మోసపోవద్దు. నేర్చుకున్నందుకు నువ్వు జీవించడం నేర్చుకోవాలి. వాక్యం గ్రహించినందుకు జీవించడం నేర్చుకోవాలి. ప్రభుతో సాగుతున్నందుకు జీవించడం నేర్చుకోవాలి. వాక్యం అందరూ మర్మములు వింటున్నప్పుడు జీవించడం నేర్చుకోవాలి. లేదా నటించిన వారంతా వెళ్ళిపోయారు. ఇంకా కొత్త గొప్ప నటించేవారు ఉంటే తగిన సమయంలో దేవుడు చూసుకోవడం గాక. నటించకో అంతే. చివరి దినములో మర్చిపో. అనేకులు ప్రవేశింప చూతులు వీళ్ళంతా జీవించలేదు, నటించాలని దేవుడు గ్రహించి ప్రవేశింపలేకపోయారు అని చెప్తున్నాను. నేను చెప్పాలా, దేవుడు చెప్పాడు. ఈరోజు ఎలా ఉన్నా ఈ జీవితాన్ని ముగింపు వస్తుంది, కానీ జీవించలేదేమి ఇంకా గ్రహించుకో. జీవించమ్మా. పాటైతే పాడతాం. నీలా ఉండాలని కోరుకుంటున్నా, నీ వల్ల ఏముండాలి బ్రతకాలని కోరుకుంటున్నా. నీలో ఈ విధమైన పాటలు కదండి. లైక్ సన్, లైక్ గాడ్. ఆయన వల్ల తీర్చబడడానికి ఎంత ప్రయాసపడాలో తెలుసా? ఎంత ప్రయాసపడాలో తెలుసా అండి? చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. అవునండి, అవునండి. ఎంతైనా కష్టపడి ఆయన సారూప్యంలోకి రావడానికి, కుమారుని వల్లే నువ్వు ఉండడానికి ఎంత ప్రయాసపడాలనుకున్నానండి. నీవు జీవితం అంతా దేవుడికి దారిపోయాల్సిందే. ఆయన దగ్గర చేరినంత వరకు నువ్వు ప్రయాసపడాల్సిందే. ఆయన చెప్పుతున్నప్పుడు ఇష్టపడి, ఆయన పుట్టం వేస్తున్నప్పుడు ఇష్టపడి. అర్థమవుతుందా? చెప్పుతున్నాడంటే నేను ఒక రూపంలోకి తీసుకురావటానికి. మర్చిపోకు. ముక్కు, కళ్ళు, ముఖం అంత బాగానే ఉండవులే, లోపలిచ్చా, శరీరిచ్చా. ఈ రూపం కాదు దేవుడికి కావాల్సింది. ఏమండి, ఈ రూపం దేవుడు నోచోట్ల. అందుకని ఈ రూపాన్ని చూసి దేవుడు ఆత్మ చెప్పింది, నేను మనుషుల పై రూపము దేవుడు స్తోత్రములు. హల్లెలూయా.
ఈరబోతే ఏముందండి? ఎర్రగా ఉండొచ్చు, బుర్రగా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు, వెయిట్ ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు, శ్రీష్ట అట్లా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఆడొచ్చు, పాడొచ్చు. ఇది కాదు దేవుడు చూస్తున్నది. చెక్కుతున్నాడు ఎందుకో తెలుసా? ఆయన సాధింపులోకి రావాలని ఇష్టపడితే జీవిస్తావు. నువ్వు ఆయనలో జీవించాలని కోరుకుని నిన్ను చెక్కుతున్నాడు. చక్కని బల్ల సిద్ధపరుస్తున్నాడు. బల్ల చెక్కాలంటే ఏ విధమైన ఆలోచన దేవుడు తెలుసు. చెక్క తీసుకున్నాడు, చెక్కాడు, మొక్కలు చేశాడు, చక్కని ఆకృతి చేశాడు. ఇప్పుడు బల్లగా నిలబడి దేవుడు స్తోత్రం. నీవు కూడా ఒక వ్యక్తిలాగా దేవుళ్ళలో తీర్చిదిద్దబడు. ఆంతరంగ పురుషులు నూతన పచ్చబడుతులాగా నువ్వు జీవించు. వారి పురుషు వద్దు కొట్టివేయబడాలి. జీవించు ఆయనలా. నటించబడతాడు. అనేకులు ప్రవేశింపచుతున్నారు. ఎందుకో దేవుని ఆత్మ నాకు ఎందుకు తెలియజేసుకున్నాను. నాకు తెలియదండి. ఉదయం లేచిన దగ్గర నుండి నేను బయలుదేరేంతకు నటించవద్దు, జీవించమని మాట్లాడుతున్నాను. ఇంకా నటిస్తున్నావా? ఈ లోకపు నతను గతించుతున్నాడు. ఎవరి కోసం? ఎవరి మెప్పు కోసం? ఈ లోక బహుమానాలు చేస్తుంటాం. అసలు బహుమానం రాదు కూడా. పరలోక సంబంధమైన ఈవియు జ్యోతిర్మయులకు దేవాది దేవుడు నీ కోసం పట్టుకొస్తే జీవించడం ఉండలేకపోతే జీవిన విధానం ఏంటో నీకు తెలియలేకపోతున్నాడా? అందుకే అన్నాడు, ఇలాగ నటించేవారు ఎక్కువైపోయారు, జీవించేవారు తక్కువైపోయారు. ప్రదర్శించుకోండి పైవారు కింది వారు నీ జీవన విధానం ఎలా ఉన్నది. ప్రవేశింపజూతుడు ఆదివారి చేత సొంత ప్రయత్నాలు కొంతవరకు. నేను వ్యక్తముగా గాలిగా ప్రయాసపడినానంటాడు పౌలు గారు. వద్దు సొంతగా ప్రయత్నాలు కొంతవరకు ప్రయోజనకరం. ఇవి శాశ్వతులు మాత్రం కాదు. ఎదురుబావద్దు వేరే సంతోషించుకోవచ్చు. ఎలా ఉన్నా జీవిస్తున్నావా? ఆయన పుట్టం వేస్తున్నప్పుడు అంగీకరించు. నిన్ను ఎంతో ప్రేమించాను, నిన్ను అధికంగా ప్రేమించాను, నిన్ను ఊవెత్తున లేపాలని, నిన్ను అన్ని విషయంలో ఉన్నతమైన బహుమానం నీకు ఇవ్వాలని, మహాబైదేశ్వరుడు వలన దేవాది దేవుని ఎదుటకు చేరాలని, నువ్వు ఆయనలో జీవించడం నేర్చుకుంటే ఇవన్నీ పొందుతావని, నువ్వు చెక్కడానికి నేను నటన ఎగిరిపోవాలి చెప్పుకుంటే. ఇంకా నటింపు ఉండదు. చెక్కడం ప్రారంభం చేసినప్పుడు నటించడం ఉండదు, వేసుదారణం ఉండదు. పుటం వేస్తున్నప్పుడు రెండు ఎగిరిపోతాయి. గర్వం అహంకారం కూడా తొలగిపోతుంది. ఆలోచించండి. వాక్యం తెలియకపోతే నువ్వు గ్రహించాలి, గర్వంగా ఉండాలి. వాక్యం తెలియకపోతే నువ్వు అహంకారంగా ప్రవర్తించాలి, మాట్లాడాలి. వాక్యం తెలియకపోతే నీకు దీనత్వం అంటే అర్థం కాకపోతుందేమో. అన్నీ తెలుసు కానీ జీవించితే ఇవన్నీ అలవర్చుకోవటం ఈజీ అని నీకు తెలుసు, కానీ లేకపోలేదు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుళ్ళు ముందంజ వేస్తున్న ప్రియమైన దేవుడు బిడ్డలారా, గమ్యం చేస్తాం లేదు నాకు తెలియదు. ఆ గమ్యం చేద్దామో లేదో నాకైతే తెలియదు. చేరాలంటే జీవించడం
దేవుని ఇష్టకరమైంది నానతలన్నీ కలిగి తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు వారు మందాతా అంటున్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అన్నారు. ఆమె అని వాడు అంట త్వరగానమ్మని చెప్పాలి. రాయ్యా రాయ్యా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని ఆత్మ పెళ్లి కుమార్తె అంటున్నాను. ఆ పెళ్లి కుమార్తెలో దేవుడు దొరుకుతున్నావా? రచించేవారు మరొక గుర్తించుకోండి. నీకు తెలియకుండా ఆత్మ ముడుగుతుంది, ఆత్మ ముడుగుతుంది, నీకు తెలీదు. ప్రభు కోసం ఏ ఆత్మ ఆతుత పడుతున్నది, అమ్మ తొందరపడుతున్నది. అందుకే గోదస్సు అంట క్షమించండి, గోదహ కుమారులు రాసిన కీర్తనలో యాప్రాణమా నీ వేళ తొందరపడుతున్నావు. తొందరపడి, ఎందుకంటే దేవుళ్ళు జీవించిన విధానం ఇంకెప్పుడయ్యా అని కోరుకుంటున్నావా? కోరుకుంటున్నావా? జీవించడం నేర్చుకోవాలి. కోలుగా అంటాడు, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాళ్ళే మాట్లాడి చిన్నపిల్లవాళ్ళ వాళ్ళ శాస్త్రాలు చేశాను, కానీ ఇప్పుడు పెద్దవాడిని చిన్నపిల్ల శాస్త్రం మానేశాను అన్నాడు. వయసు వచ్చింది, ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, ఆత్మీయంగా సాగుతున్నారు, దేవునితో ముద్దునిస్తున్నారు, మంచి అనుభవం పొందామంటున్నారు. ఆత్మీయ అనుభవాలు ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ జీవించడం అనేది అర్థం కాదు. జీవించడం ఇంకా అప్పుడు లోకం కనిపించాలి, లోకం కనిపించాలా? ఎవరు ఏమిటో కూడా నీకు అసలు అర్థం కాకపో. దేవాది దేవుడే నీకు ఎప్పుడు అనుదినము నీకోసం ఆయన అర్జున సింహాసనం లేని దేవుడు నీకోసం వేచి సింహాసనం వీళ్ళు త్వరగా రాబోతున్నాడు. జీవించడం నేర్చుకుంటావా? నటించడం నేర్చుకుంటావా? ఇప్పుడు నటించే జీవితం లేని దానికి ఆపే ఈ జీవం ఏమవుతుంది ఏమండి? ఆలోచించండి. కనుక ఎప్పుడు ఈ జీవితం ముగించబడుతుంది అనుకుంట ఒక మంచి ఉన్నతమైన ఆత్మీయ పోరాడి దేవుని కృప పొందితే అసలు నీకు యావత ప్రపంచంలో ఒక గొప్ప ఉన్నతమైన మేలు అక్కడ అనిపిస్తాం, ఇక్కడ అనుభవించలేకపోవచ్చు. అవును, వాళ్ళు అనేకులు ప్రేమ ప్రవేశపడుతుంది. ఇది నటించేవారు ఎక్కువ, అందుకని మధ్య మధ్యలో నిజంటున్నారు. నువ్వు సాగినట్లుగా ఉన్నా ఆ గమనించే అనేకులు ప్రవేశపడుతుంది, కానీ తలుపు వేయబడిందా? ఎందుకంటే నటించే వాళ్ళు తలుపు వేయకాలేము తెలుసుకుంటుందా? ఏమండి? నటించే వాళ్ళకి తలుపు వేయబడక ఓపెన్ చేస్తే తెలవబడి నీకోసం నటించే వాళ్ళకి దేవుడు నచ్చమని చెప్తాడా? దేవుడు చెప్పడం మీరెవరో నాకు తెలియదు, మీరెవరో అసలు నాకు తెలీదు. అంత భయంకరమైన మాట అనిపించుకోవాలి, అంత భయంకరమైన మాట అనిపించుకోవాలి. అడుగు లోపల పెట్టేలాగా చూస్తాం అంతే. కలపే నిన్ను మన దేవునికి అమ్మ వేరు చేసే దేవునితో తెలుసండి ఏంటి చెప్పండి? కడప. ఆ ద్వార బంధం దాటాలి, ఎంతో ఖాళీ లేకుండా. ఏమండి? పెంగ అదే ఎంత దూరం ఉంది ఆ రాడు, అంతే. ఒక అడుగు చేస్తే వచ్చేస్తాం లోపలికి. నీకు నాకు దేవునికి మనకు అలాగనే తలుపు మూయబెట్టి ఇక్కడ మనము బయట లోపల బాధలు పడతాం. ఆలోచించేయండి, ప్రభా ఇంతకాలం నేను నీలో జీవించాను. ఏది నువ్వు జీవించింది? ఏదో నీ జీవిత విధానం ఒక్కసారి గ్రంథం ఇవ్వబడుతుంది.
జీవితం అంతా అక్కడ రాయబడి ఉంటుంది. నువ్వు అనుకుంటే ఎట్లా? నువ్వు అనుకుంటే ఎట్లా అండి? పెట్టారా? అనుకుని మోసపోవద్దు, అనుకుని మోసపోవద్దు. ఇలా ఒకసారి వెండి తాడు విడిపోనా, బావి యొక్క చక్రం పడిపోనా, వెండి తాడు విడిపోనా, బావి యొక్క చక్రం పడిపోనా, తెలియజేస్తాడు. ప్రసంగంలో 12వ అధ్యాయం తర్వాత తగ్గుతుంది. పెట్టారా బావి దగ్గర చక్రం విడిపోయినంత హార్ట్, అందుకే సడన్గా హార్ట్ కంప్లైంట్స్, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్. చిన్న చిన్న పిల్లలు సైతం హార్ట్ అటాక్ వచ్చిందంటండి, గ్యాస్ కొట్టేసిందంటండి. వెండు కాదు, స్వైన్ వెన్నమ్మ ఒక అర్థం ఇస్తున్నాయండి. సార్ ఆలోచించి సార్ బుట్ట సరకాయ పగులును అదండి. అమ్మా బ్రెయిన్ డెత్ అయిందండి. ఏమైందంట చెప్పాలి. గుడ్డ అది ఎంత గమ్మత్తుకు రాసేయండి, అది ఎందుకు పనికిరాదు అన్నట్టు ఉంటుంది మనం చూస్తాను. కానీ సత్యం చూడు ఎంత లోతుగా ఉండదా. నిజంగా అంటాడు బ్రెయిన్ డెత్ అయ్యిందండి, అమ్మలు వచ్చారు రేపో మాపో. చింతండి అది పొగులుతుంది నా బిడ్డపడసాడు. ఈ బ్రెయిన్ ఎప్పుడు ఏమవుతుంది, అందుకే బ్రెయిన్ లో క్లాట్ అయిందండి. చెబుతూ ఉన్నది ఒకరోజు, జాగ్రత్త సుమా, నటించవద్దు, జీవించమని దేవుని వాక్యం చదివిస్తాం. ఎప్పుడు ఏమవుతుందో అర్థం మంటి శరీరము ఎప్పుడు ఏమవుతుందంటే మన అతిశయము, మన గర్వము, మన అహంకారము లోకములో. ఒకవేళ నేను సమృద్ధిగానే ఉండవచ్చు, లేదో సంపాదించి కోట్ల మీద కూర్చోవచ్చు, ఒకరోజు ఇవన్నీ ఏమవుతాయి, వెరివాడ ఇవన్నీ ఏమవుతాయి అనే సమయం వచ్చేసింది.
ఆలోచించండి, కనుక నటించకండి. అందుకే అనేక ప్రవేశం పొందుతుంది. దేవుడు ఎందుకు నాకు ఈ విషయాన్ని బయలుపరచాడో నాకు తెలియదండి. జీవించాలంట. దేవుళ్ళు జీవిస్తున్నావా, లోకంలో జీవిస్తున్నావా? మనుషుల కోసం జీవిస్తున్నావా, దేవుడి కోసం జీవిస్తున్నావా? దేవుని వాటి ఇప్పటికి ఆకలి కలిగి ఉన్నావా, లోకం కోసం ఆకలి కలిగి ఉన్నావా? పరలోక రాజ్యమే గమ్యంగా పెట్టుకుని బయలుదేరావా? లేదంటే లోకమే గురిగా తినము తాగము సుఖించము అప్పుడు అన్నట్టు ఉన్నావా? ఎలా ఉన్నావు? ప్రశ్నించుకోండి. అనేకులు ప్రవేశింప చెప్పండి, అందరూ నూతనమని కానీ అంటే ప్రవేశించరు. అనేకులనే చెప్పాడు, కొంతమంది చెప్పారు. ఏమండి? మేమంతే మేము ఆమె బలే చెబుతుందంట, ఆయన బలే చెబుతున్నాడంట, అక్కడ బలే స్వస్థతలు అంట, అక్కడ బలే దీవులు కుమరించబడుతున్నాయంట. అంతే. ఏమండి? తగిన సమయం వస్తే దేవుడు నిన్ను చూస్తూ అలాగే ఉండనివ్వడం. సమయం కొరకు కనిపెడుతూ ఉన్నా. నాశనం కొరకు సమయం కనిపెడితే దేవుడు ఎప్పుడు కుమ్మరించాలని దేవుడు చూస్తూ సమయం కనిపెడితే, దుష్టుడు నేను ఎప్పుడు పట్టుకోవాలని సమయం కనిపెట్టుంటే, అమ్మా సర్వలోకం భయంకరమైన పరిస్థితులు దిగజారిపోతూ ఇట్టి పరిస్థితుల్లో చిక్కుకున్నటువంటి నీ జీవితాన్ని లేవనెత్తడానికి దేవుడు కనిపెడుతూ ఉంటే నువ్వు ఆయన లోపు చేసుకున్నావా? జీవించు. నువ్వు జీవించాలని ఆశపడుతున్నాడు దేవుడు. జీవించే విధానం ఎలా ఉంటుందో తెలుసండి. ఒక మాట చెప్పేసి సెకండ్ పాయింట్కి వస్తా, త్వరగా ముగిస్తా. పాదుకు ఒకటైంది, ఈ ఒక్కటే చెప్పి ముగిస్తా. జీవించే వారు ఎలాగా ఉంటారో తెలుసా అండి? ఎలా ఉంటారో తెలుసా? నేనే చెప్తాను, మీరు చెప్పండి. మీకు తెలియదు కదా, మీకు తెలియదు. అనుభవం అంటే ఇంకేమని 80 సంవత్సరాలు అక్కడ నుంచి ఉంటాం, నాకు అంతా వచ్చు అనే రకం కదా మీరు, అనే రకం కదా క్వాలిటీ. మీరు క్వాంటిటీ ఉంది కానీ క్వాలిటీ లేదా? క్వాంటిటీ అనేది మన జీవితంలో కనిపించాలి. క్వాలిటీ సర్కిల్ కాదు ఇది. ఆలోచించండి ప్రియులారా. ఆయనలో జీవించే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నీవే నా ప్రాణం, నీవే నా సర్వస్వం, నీవే నా సర్వము యేసయ్యా. ప్లీజ్ వన్ సెకండ్ త్వరగా. నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ఆశ్రయ, నీవే నా ఆశ్రయ, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. ఆశీర్వదించండి, ఎదురైన
ఏమండి జీవించే వారందరూ ఇలాంటి అనుభవం వస్తారు. వచ్చావా? నటించేవారు రాదు, అస్సలు రాలేరు. ప్రవేశింపు చూతురు అన్నటువంటి మాట అంతే. ఎలా ఉన్నావు? మరియు సార్ ఆలోచించేసుకో. ఎవరి దేవుడు శక్తి ప్రవేశింప అనేకులు వందల గుంపులు లక్షల ప్రవేశింప చూస్తున్నాం. దేని కొరకు? వచ్చేటప్పుడు ఒకటి గురి ఉంటుంది మనసులో. ఊరికే పడేముంటుందంట చూద్దామని పోతుంటాము. ముందు పాస్టర్ అమ్మను చూడాలి. ముందు వచ్చేది ఎందుకు? పాస్టర్ అమ్మని పాస్టర్ అయ్యిందో చూడాలి. సెకండ్లీ అది చెబుతున్నారంట ఎందుకు ఒదిగిందా అని అంట. అని వస్తే వాళ్ళ పనులు. మూడవదిగా ఏమిటో తెలుసా? ఏమండి విన్నవాళ్ళు కొంతమంది ఓ ఇదేనా ఏంటంట, ఓ నేను ఇంకేదో చెబుతాను అనుకున్నాను, ఓ ఇదేనా అనుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఆ గుంపులోనే మరి కొంతమంది స్పందించే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని స్తోత్రం. రకరకాల ప్రవేశింపచుతురు అంతే. చూద్దాం లేకపోతే కట్టాను చూడటానికి. ఏమండి లాటరీ చూద్దామంటానికి యేసు ప్రభు శిష్యులతో కలిసి ఇలాగ వస్తుంటే అందరూ చెట్టు కన్నా అతను ఏలు అన్నాడంట. దేవరి దేవుడు చూసి ఈయన చూపు అని అతను ఇల్లు మీద పడింది. రావయ్యా నన్ను వెంబడించి అన్నాడు. అంటే రావాలి కదా, రావాలా లేదా? అంటాడు నజరేతులో నుండి ఏదైనా మంచి రాగలదా? ఏమో ఏంటి ఒక ప్రశ్న. రమ్మన్నప్పుడు వచ్చి చూస్తే తెలిసిపోయేది. ఇదే మాత్రం మరి నజరేతులో నుండి ఏదైనా మంచి రాగలదా? ఆయనే ఆ నజరేతు దేవుని స్తోత్రములు. కనుక ఇలాంటి ప్రశ్నలకు వచ్చేవారు అనేక మంది ఉంటారు. మీరు ప్రవేశింపలేకపోతున్నారు. అక్కడ పోతే కొన్ని తెలిసి వచ్చిందంట. ఎవరిపోతే చెప్పడేమండి అక్కడ పోతే పెళ్ళి కలిసి వచ్చిందంట. కలిసి రాకపోతే దానికంటే అనేక ప్రవేశం పద్ధతులు కానీ వారికి చేత కాకపోయింది. అసలు కలిసి రావడం అంట అసలు అర్థమైంది. నాకైతే తెలియదు. ఏమండి నేను ఒక మాట విన్నా. పేర్లు చెప్పను, కుటుంబం చెప్పను, ఎవరు నన్ను ప్రశ్నించవద్దు. మీరు బయటకు వెళ్ళిపోతుంది ఎవరు అని అనుకోవాలి. రీసెంట్గా విన్నా. ఒక కుటుంబం భలే కలిసి వస్తుంది అని చెప్పారు. ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఏమోనబ్బా కలిసి వస్తుంది అని చూస్తున్నాను, ఎందుకు అడ్డుపడుతున్నాను, ఎన్ని నొప్పులు అవుతున్నాయో, ఎన్ని నష్టాలు పడుతున్నాను, ఎందుకు ఇలాగ అంటున్నారు, నేను పడే పాటలు మామూలు కావు, నేను అన్ని అప్పులు చేస్తున్నాను, ఈ విధంగా నా పరిస్థితి, కలిసి వస్తుందని అంటావేంటి, ఆ మాట అనబాగా నేను వెళ్ళలేను అని విసురుకున్నానంట. కుటుంబ సభ్యులు పేర్లు అడగొద్దున్నాను. కలిసి వస్తుంది అంటున్నావు, నా పాటలు నేను పడుతున్నాను, చాలా అప్పులు చేస్తున్నాను, చాలా సార్లు పడుతున్నాను, నా బాధను అర్థం చేసుకోకుండా కలిసి వస్తున్నాను అంటున్నావు అని అన్నారంట. వీళ్ళిద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్, డీప్ ఫ్రెండ్స్. ఇదబ్బా నా బాధ అని ఆవే బాధ అంతా కట్టేశారంట. మన వాళ్ళే అని చెప్పి. ఏమండి మొన్న ఎన్ని ఉంటాయి, పైకి మాత్రం కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు.
ఆలోచించండి పిల్లారా. దేవాది దేవుడు చెప్పాడు, నిత్యముగా నీ చేతుల కష్టార్జితం అంటే నమ్మకమైన వానికి ఏమవుతుంది? నమ్మకంగా జీవించు. యథార్థపు వంశం వారు జీవపు భక్తుడు అని అంటాడు భక్తుడు దావీదు. అందుకని కలిసి రాలేదని వెనకంజ వేసేవారు చాలా మంది. అందుకని దేవాది దేవుడు చెప్పాడు, అనేక మంది ప్రవేశప్ప లేదు, అక్కడికి ఏదో అనవసరంగా వెళ్ళాను కానండి, వాడు వాటర్ మీద పోయాను కానీ కలిసి వస్తుంది అనుకున్నాను కానీ కలిసి రాలేదండి. అందుకని ఇంకా ఆపేశాను, ఆగిపోయా. ఆలోచించేయండి ఇలా ఆత్మీయ జీవితం. ఇప్పటికాలపు శ్రమలు తగినవి అందరూ చెప్పండి మాట. ఇప్పటి కాలపు నువ్వు తెరవండి అందరూ. ఇప్పటి కాలపు పూర్తి చెప్పండి. అదే మన పితరుల దగ్గర నుండి అపోస్తుల దగ్గర నుండి ఒక్క మాట చెప్పిస్తుంది. సెకండ్ పాయింట్ చెప్పలేదు చెప్తా, లేకపోతే చెప్తా. వాళ్ళ అనుభవం చెప్పంటారా? ఒక మాట చెప్పండి, చెప్తా. ఒకటి, ఆకలి డబ్బులతో అలవడించారు. రెండవది, వస్త్రహీనతో అలవడించారు. నీకులాగా రెండు జంబీగా ఇలాంటి వైట్ చేస్తారు. మన స్థానంలో ఒక అమ్మాయి అన్నది, అక్క మీరు మేమేం పైన ఉంటాము, మీరు ఇక్కడ నుంచి వాక్యం చేస్తుంటే మీ శారీ ఎట్లా కనపడుతుందో తెలుసా? ఎంతో ప్రకాశవంతంగా కనపడతాను నేను చూస్తాను. నేను అబద్ధం కాదు, నిజమండి అన్నది. అక్క నేను చూస్తుంటే పైన అసలు మీరు వైట్ శారీ ఎంతో ప్రకాశవంతంగా కనపడుతుంది అనుకున్నాను అక్క అన్నాడు. అలాగా అన్నా. అవునా కాదు, ఇలా ప్రకాశవంతమైన వస్త్రంలో లేవు వాళ్ళ లేవు. ఎంత కలిగింది, పిడుగుద్దులుగా నారంట. ఏమండి, భయంకరమైతే పరిస్థితుల్లో వారి జీవితంలో వెలబుచ్చారు. అలాంటి మనం చెప్పండి. మరి 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 అందుకే పౌలు గారు అన్నాడు, అప్పటి శ్రమను చూసి ఇప్పటి కాల శ్రమలు ఇప్పుడేముందండి, లేస్తే కార్లు అడ్డు పెడుతున్నాం, లేస్తే బైకు, లేస్తే మరొకటి ఫ్లైట్. ఇప్పుడేమున్నాయండి? ఆ రోజు కాళ్ళు నడక ప్రపంచాన్ని చుట్ట వేశారు. బైకులు లేవు, నో కాస్. చెప్పాలి మీరు, నేను అబద్ధం చెప్పడం పులిపెట్టి మీద ఉన్నా, వంకాల్సిన అవసరం నాకు లేదు. రోజు కాళ్ళు లేవు, బైకులు లేవు. యేసు ప్రభు మన మధ్య అమ్మ ఏ విధంగా మాది నడుచుకుంటూ వెళ్ళారు. ఆ వస్తువులు కూడా నడచి ప్రాణాలు అలాగ విదిలించేశాడండి. దేవుడు వెళ్ళాలి. ఆలోచించండి, జీవించి ఎదురుగానే నటించాల. అర్థమవుతుందా? కనుక అందుకని ఒక్క మాట వాళ్ళ జీవితాల్లో అమ్మా ఒక్క మాట అంటేశారు, ఈ లోకపు నటన గతించుతున్నా. కనుక ఒకసారి ప్రశ్నించుకో, ఏది శాశ్వతం, ఏది శాశ్వతం? ఈ ఆత్మీయ జీవితం బదిలీగా పట్టుకో. ఎప్పుడు దేవుడిని పిలుస్తాడో తెలియదు. ఏమండి, ఎప్పుడు పిలిచినా నేను ఈ దానికి వస్తానయ్యా అనేలాగా నువ్వు జీవించు. నటించే వాళ్ళు వెళ్ళదనేస్తున్నది మర్చిపోవద్దు. నటించే వాళ్ళని దేవుడు విడిచిపెట్టాలి. నటించు, బాగా కాలం ఉన్నది, అనుభవించు, మాట్లాడు, తిను, త్రాగు, బాగా ఉండు, నటించు అంటాడు. జీవించే వాళ్ళని అంటాడు దేవుడు, ఇంకా చాలు, నువ్వు జీవించావు, నా కొరకు ప్రాణ త్యాగం చేస్తావు, జీవిత త్యాగం చేస్తావు, నీ ఎంత సమర్థాన్ని దేవుడికి ఇచ్చేస్తావు, ఇంకా చాలు, రా నేను పిలుస్తున్నా, నీకోసం ఒకటి ఉంచాను ఇక్కడ జీవితం అని అంటారు. ఇంట్లో ఉంటావా, గొడవలో ఉంటావా? ఎట్టుంటావు? ఎట్టుంటావు? ఎలా ఉంటావు? నీ ముందు యోచించుకో,
క్రైస్తవ గుంపులో నీ ముందు యోసేపుకు ఓ క్రైస్తవ గొర్రెలను నీతిమంతులా మేకలను పాపాత్ములా గొర్రెలను నీతిమంతులా మేకలను పాపాత్ములా జీవించితే గొర్రెలు వాళ్ళే కుడివైపు అంటాం, నటించితే మేకలాగా ఎడమైపోతాం. ఛాన్స్ నేనే ఇప్పటికైనా నటి పాపం నా జీవితం ఆపేయి, వేసదాలను ఆపేయి. దేవుణ్ణి ఒక జేబుల, లోకాన్ని ఒక జేబుల, దేవుణ్ణి ఒక జేబుల, ధనాన్ని ఒక జేబుల, దేవుణ్ణి ఒక జేబుల, ఆశలు ఒక జేబుల, శరీర ఆశలు ఒక జేబుల, దేవుణ్ణి ఒక జేబుల. సాధ్యమా? ఇది ఇష్టమా? దేవుడు అడుగుతున్నాడు. లోకానికి వెలుగు అమ్మా కాదు కాదు కాదు, చీకటి వెలుగు బంధమే లేదంట. క్రీస్తు పెళ్ళాలకి పొత్తే లేదంట. విశ్వాసుల అవిశ్వాసులతో విచ్చుడుగా ఉండకూడదు. మూర్ఖులని తరం ఎలా ఉండాలి? జీవించే వారందరూ కూడా వేరవుతారు. జీవించే వారందరూ వేరైతారు. అసలు కలవదండి జనాల్లో, కలవదు. 100% కలవదు. వాళ్ళు అసలు మాట్లాడండి, మాట్లాడరు. చెక్కించబడినవారు, జీవించేవారు మాట్లాడరు. చెడు కాలం తెలుసు వాళ్ళకి. చెడు కాలం కనుక బుద్ధిమంతుడు అనుకున్న వాళ్ళకి వాక్య ప్రకారంగా తెలుసు. వాళ్ళకి ప్రత్యేకంగా జీవిస్తున్నారు. దేవుళ్ళ ప్రత్యేకంగా జీవించేటువంటి వ్యక్తులు మీద ఆలోచన చేస్తారు. వినా దేవుడు దేవుడే, దానికి అంతే. మోసపోయేది నీవే, మోసపోయేది నీవే. తనకు అనేకులు ప్రవేశం పొందుతాడు. ఇలాంటి వారికి ప్రవేశించాలని ముందు ముందుకు వస్తారు. ఎంత పొడితో వాళ్ళకున్న ఆసక్తి అసలు నీకు కూడా. వాళ్ళు వచ్చి మొట్టమొదటి కూర్చుంటారు. ఫస్ట్ లైన్ వాళ్ళదే, ఫ్రంట్ లైన్. జీవించే వాళ్ళు లాస్ట్ లో అడుగుతారు. లాస్ట్ వచ్చారు దండాలు అట్లా అనుకునే తల్లిలో మీకు నిండా పొందున్నాను. సరే మేము 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 అంటారు నచించే వాళ్ళంతా మాదే. కానీ దేవత దేవుడు చూస్తున్నాడు. వెండికి మోస్తా బంగారు కొలివే పడే పరిశోధకుడు సామెతలు సొలొమోను అంటాడు. వెండికి మోస్తా, అది లేకపోతే అది శుభ్రపడదు. శుభ్రపడదు. బంగారం కొలివి కొలివి లేకపోతే అది శుభ్రపడతాం. నీ హృదయం నా హృదయం చూసేది ఎవరు? కనుక నచ్చించదు. ఈ లోకపునకులు గతించవచ్చు. అనేకులు ప్రవేశింపవచ్చు. కానీ ఏమన్నాడు దేవుడు? అది ముగించేశాడు. కానీ అని ఆయన ముగించాడు. ఏమని? వారి చేత. మరి దేవుడే చెబుతా ఇంకా తిరిగి ఏముందంటే లేవాలనుకుంటున్నావు పడిపోతే తిరిగి లేవాలని దేవుడే చెప్పాడు. పడిపోయిన తర్వాత తిరిగి లేక అసాధ్యము అని చెప్పేశాడు. 76:4 చదువుతాం. అసాధ్యం అంట. శుభదినాలు దేవత దేవుడు చక్కగా వస్తున్నాడు.
పోరాడి ప్రవేశించితే నీకు మించిన ధన్యులు ప్రపంచంలో ఎవరు? పోరాడి దేవుడితో పొందితే నిన్ను మించిన వారసు ప్రపంచంలో. పోరాడి దేవుడితో అనుభవిస్తూ జీవించితే అక్కడ అత్యున్నత సింహాసనం దేవుడైన యేసయ్యలో నువ్వు ఆ సింహాసనం కూర్చుని పెట్టుకుంటావు. అలాంటి అనుభవాలు ఈ రోజున అనేక మంది కథ చూసి అంత భయంకరంగా నటిస్తున్నారు. అంత అవసరమా నీకు? అంత అవసరమా నీకు? సింపుల్గా ఒక మాట చెప్పేసి ముగిస్తున్నాను. కేసీ వెళ్ళిపోయాడు. ఆ ధనాన్ని గినాన్ని తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టాడు. ఏమీ తెలియనట్టు నటించి వినయ మనస్కుడు వినాలి. ఇక్కడ 2 చేతులు పట్టుకున్నాడు, తల వంచాడు. గురువు గారు ఏమనుకోవాలంటే, ఎంత దేవుడు నా గురువు గారు, నా శిష్యుడు ఎంత వినయ మనస్కుడు, అసలు ఎంత తగ్గింపు స్వభావం వాడు, అసలు నా శిష్యుడు ఎంత మంచివాడు, అసలు ఇలాంటి దేవుని అందరూ భయపడుతుంటే ఇలాంటి శిష్యుడు ఎక్కడైనా అంటాడా అనుకోవాలన్నట్టు విన్నారుగా. అనుకోవాలన్నట్టు వచ్చి ఒక మామూలుగా నేనేమి చేయలేదు అన్నట్టు వచ్చి నిలబడ్డాడు. ఆయన అన్నాడు, అమ్మా నా మనసు రాలేరా గెహాజీ, ఆ సంగతి నీకు నా పనులు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన ఆత్మ నీతో అన్ని చూస్తూ ఉన్నానే సంగతి మర్చిపోవాలి. ఆయనకు భయపడు మనిషి అల్లతో కూడిన ఆటపాట్లు మొదలైనవి దేవునికి హేయమైనవి అత్యంత. దేవుడు అత్యున్నతమైన దేవుడు. ఆలోచన చేసుకోండి. ఇది నీకు సమయమా గెహాజీ? ఏమండి, ఇది నీకు సున్నితంగా మాట్లాడారు. ప్రాప్తులు సున్నితంగా మాట్లాడారు. ప్రాప్తులు సున్నితంగా క్షమించండి, ప్రభుని అమృత శిష్యులు సున్నితంగా మాట్లాడారు. అమ్మ పాత నిబంధనల భక్తులంతా కూడాను ఆయన బిడ్డలు హెచ్చరించినప్పుడు సున్నితంగానే మాట్లాడారు. అంతకంటే విలువైన దేవాది దేవుడు సున్నితంగానే మాట్లాడాడు. ఒకరోజు గర్జించబోతున్నాడు. ఒకరోజు ఏం చేయబోతున్నాడు? ఇది కడవది కాలపు హెచ్చరిక, ఇది శిలువ సువార్త ప్రణాళిక, ఇది శిలువ సువార్త ప్రణాళిక. Party!
వాటిల్లుతున్నాయి. ఇప్పుడైనా నీ జీవితం మార్చేసుకో. ఇప్పుడైనా సరే సమస్తము నకసిక పర్యంతము దేవుడు నీ జీవితం ఇచ్చాయి. చూపు మార్చుకో, మాట మార్చుకో, వంక తింకర మాటలు వద్దు, పోతే మాటలు వద్దు, కట్టుబడి మాటలు వద్దు. దేవుడు ఒక రోజు తీర్పులోకి తీసుకొస్తాడు. విమర్శన ముందు నువ్వు తేలిపోతావేమో, విమర్శన ముందు తేలిపోతావేమో. ఎన్నాలి బతుకు శాస్త్రం పెళ్లి పడవద్దు, ఎగిరి పడవద్దు. అఫ్తాలు ఎంతండి ఈ బ్రతుకు. దేవుడు చూస్తే తట్టుకోలేదు. అందుకే దావీదు అంటాడు, ఒక మాట చెప్పి ముగిస్తున్నాను, చదవద్దు, చదవకూడదు. ప్రభా మా దోషం కనిపెడితే నీ సంధిలో నిలవలేని వాడు ఎవడయ్యా అంటాడు. అబ్బా మాట నాకు ఎంత ఇష్టమో. అసలు ఎవడు నిలవగలడయ్యా? చదవండి అయినా కూడా ముగిస్తున్నాం. కీర్తనము ఇదేనండి 130వ అధ్యాయము 3వ వచనం చదువు. త్వరగా ముగిస్తాం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? అంతే. తాను వ్యతిరేక శాంతిని ఎప్పుడు వరకు ఓర్చుకుంటున్నాడు, ఎప్పుడు వరకు ఓర్చుకుంటున్నాను నాకు తెలుసుకోవద్దు. ఇది శాస్త్రం కాదు, జీవితం. ఆయన నీ దోషం కనిపెట్టడం నిలవలేవని ఆయన తెలుసు, అందుకని సూచించుకున్నట్టు ఉన్నాడు. అంతకాలమైన నామాన్ని అగౌరవపరుస్తావు, అవమానపరుస్తావు. ఇందు నిమిత్తమే కదా నా నామం నీళ్ళు దూషించబడుతున్నది. నెక్స్ట్ వన్ ఒక చదివేసి ముగించేస్తున్నావు. రోమిల్ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం. అది కాదు అనుకుంటా, అదే పుస్తకాల తర్వాతనే నా సహనము తిరిగి శాంతమును తృణీకరిస్తున్నాం. 2వ అధ్యాయము ఒక్కసారి 3వ అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా అనుకుంటున్నావేమో, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఆలోచన చేస్తా. నీ పట్ల ఆయన దీర్ఘశాంతుడై సహనముతో చూస్తున్నా దేవుణ్ణి, ఆయన సహనాన్ని దీర్ఘశాంతం తృణీకరిస్తున్నావా? నువ్వు చేసే ప్రతి క్రియలు అని చూస్తున్నాడు, నువ్వు మాట్లాడే ప్రతిదీ అని వింటున్నాడు. వద్దు, ఆకాశం ముందు దేవుడు ఉన్నాడు, మన మాటలు చెప్పకుండా ఉన్నాడు. వద్దు, ఓర్పు ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. సాగిపో. ఇది దేవుని మార్గం అండి, నిజంగా మార్గం అండి. నువ్వు విశాల మార్గం కోరుకుంటే ఉండవచ్చే, ఉండాల్సింది. ఇదికి మార్గం వచ్చి విశాల మార్గంగా భావించుకుంటే మోసపోతున్నావు. ఇదికు మార్గమే, విశాల మార్గం కాదు. కానీ నువ్వు వేరుగా మార్గం చూసుకుంటే అది విశాలమే, అందులో ఉండాల్సింది. నువ్వు అందులో ఉండాల్సింది, నీవు తప్పు చేసావు పాపం, ఇదికు మార్గంలోకి వచ్చావు. కానీ జీవితం చేస్తుంటా జాగ్రత్త. నువ్వు శాంతము సహనము తృణీకరించవద్దు. దోషము కనిపెడితే అని ఎదురు నిలబడలేదు. నీవైనా నేనైనా ఎవరైనా ఒక రోజు ఉన్నది అంతర్పూర్తిగా మాట్లాడదాం. కనుక మన జీవితం ఇప్పటికైనా దేవుని జరగవచ్చు. అందుకే ఇరుకు మార్గం ప్రవేశింపచూతులు కానీ అనేకులు చేత కాని వాళ్ళు అనుకోని ఉన్నారేమో. ఇంకో దూరం వచ్చి మధ్యలో నీకు మీరు చెక్కలేక నెసలితే నిన్ను చూసి దేవదూతలు వేస్తుంటారు, కొమ్ము వేస్తారు. జాగ్రత్త. ఏమండి, లోకం కాదు. శబాష్, మంచి పని చేసి ఇప్పటికైనా నువ్వేం పర్లేదు, మా దగ్గరికి వచ్చేస్తాను అని అంటారు. అంతేగాని నిన్ను చూసి
ముఖం మీద ఉమ్మేసేది దేవతకి అంత లక్షాంతరమైపోయింది. వద్దు సాగిపోదు సమస్తం ఇచ్చి పెడతాం మారు మస్తు పొడవులు బలుద్దాం దేవుడు పొందుదాం. పోరాడాలని వచ్చిన నీవు పోరాడు జయజీతోనే లేకపోతే ఒక పాట పాడు ముగింపులేమన్నా ఓడిపోనాయా పాడు 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 త్వరగా పాడాలి. అవును పోరాటం ఓడిపో అవును కృంగిపోనయా నీవు నాతో మనకు ఆలోచించండి కనుక ఇవన్నీ విషయంలో దేవుని చిత్తాన్ని గ్రహించి ఓర్పుతో కొనసాగు నటించడం ఆపే వద్దు జేజస్వాసి అని ప్రేమతో నిగరించవద్దు అని దిగ్శాంతంతో నిగరించవద్దు అని సామర్థ్యం నీ కొరకు ఎంతో గొప్ప ఉన్నతమైన మేలులు బహుమానం దాచిపెట్టే ప్రవేశించాలని ప్రయత్నం చేసి ఆస్తి కొని ఆస్తితో బయలుదేరు నీవు నిరాశతో వెనుకం చేస్తావా ఇసుకు మాసుకు నిరాశ నిస్పృహతో నాకు కాదు బాధ ఉన్నా సంతోషంతో నడిపించి వేదన అనేక పరిస్థితులు హృదయాన్ని కలిసి వేస్తున్నా దేవుడాటి దేవుడు నేను ఎత్తుపట్టి ఆయన హత్తుకునే దేవుడు సరిపో సరిపో ఇసుకు మార్గం చాలా ధన్యకరం నీ జీవితాన్ని ఉన్నతంగా తీసుకొచ్చే తీసుకున్నాడు వద్దు నటించడం వద్దు నటించమోసపోవద్దు ఎలా ఉన్నావు ఒకసారి పరిశీలించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం దేవుని వాక్యం తీసుకుంటాం ఆమె అందరూ ప్రార్థన చేయండి మనిషి ప్రార్థన ఈరోజు అందరూ ప్రార్థన చేసి పంపిస్తాం ప్రార్థించాలి అందరూ ప్రార్థించాలి.